అర్ధరాత్రి మొదలెట్ట నడవడం ట్రెక్కు గిక్కు అంటే నా చెప్తా నేను కొట్టుకోవాలి. బ్రూటల్, మోస్ట్ అగ్రెసివ్. पांगरचूला ट्रैक. Oh my God. Hey सभी लोग all good? Doggy hi. चलो शाबाश 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 शाबाश. అర్ధరాత్రి 12కి పంగచూల ట్రెక్ స్టార్ట్ చేసేయాలి. లాస్ట్ టైమింగ్ వచ్చేసి 1:30. దాని తర్వాత మనం ట్రెక్ చేయడానికి ఉండదు. మేము ట్రెక్ చేయడానికి రెడీగా ఉన్నాము అని అనుకునే లోపే వర్షం పడుతూనే ఉంది. ఇంకా హోప్స్ వదిలేసుకున్నాం, ట్రెక్ ఇంకా అవన్ పని అని చెప్పేసి. కానీ ఒకటే యూనివర్స్ని కోరుకుంది ఏంటి అంటే, ఐ వాంట్ టు డూ పంగచూల ట్రెక్ ఎట్ ఎనీ కాస్ట్, ప్లీజ్ హెల్ప్ అస్ డియర్ యూనివర్స్ అని అనుకున్నా. మా మాట సీరియస్గా విందో ఏమో తెలియదు కానీ కొద్దిసేపటికి వాన ఆగింది. గైడ్స్ బయట నుంచి ఒక పెద్ద షౌట్అవుట్ ఇచ్చారు, కమ్ ఆన్ ఎవ్రీబడీ వీఆర్ డూయింగ్ పంగచూల పీక్ ట్రెక్ అనగానే ఫేస్లో ఒక ఆనందం. వెంటనే స్లీపింగ్ బ్యాగ్స్ నుంచి బయటకు వచ్చేసి రెడీగా ఉన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి 2 AM ఐస్ కోల్డ్ ఎయిర్, సరిగ్గా లైట్ కూడా లేదు, ప్రాపర్ ట్రైల్ లేదు, జస్ట్ ది సౌండ్ ఆఫ్ బూట్స్ ఆన్ స్నో. అండ్ ఐ వాజంట్ షూర్ నేను చేయగలనా లేదా అని. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ట్రెక్, దిస్ ఈజ్ పంగచూల, ఏ సమిట్ దట్ డజంట్ వెల్కమ్ యూ ఈజీలీ. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టెప్. హాయ్, ఐ ఎమ్ అమలా. And this is not your usual trekking vlog. I didn't record much. I couldn't. I gave my GoPro to our guide, Raju Bhai. I just wanted to survive this trail and feel every second. Today I'll show you the parts that were recorded and I'll tell you the parts that couldn't be captured because some experiences are felt more than filmed. At around 5:20 AM, the first orange light cracked through the sky. ఆ హిమాలయన్ వ్యూని చూస్తుంటే భలే అనిపించింది. దట్ మూమెంట్, ఓ మై గాడ్, ద మౌంటైన్ స్టార్టెడ్ గ్లోయింగ్, ద స్నో చేంజ్ ది కలర్. ఏదో సమ్ డైమండ్స్ లాగా అనిపించింది స్నోని చూస్తే. ఇట్ ఫెల్ లైక్ నేచర్ వాజ్ రివార్డింగ్ అస్ ఫర్ సర్వైవింగ్ ది నైట్. చాలా చల్లగా ఉంది. అర్ధరాత్రి మొదలెట్ట నడవడం ఎన్ని ఎక్కామంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్ ఐ డోంట్ సజెస్ట్ దిస్ ట్రెక్ టు యూ గైస్. చాలా హారబుల్గా ఉంది, నేను చెప్పలేను. ఇదేంది ఎంత చల్లగా ఉందంటే ఎన్ని లేయర్స్ వేసుకున్నా ప్రొటెక్ట్ చేయట్లేదు. ఏడుపు వచ్చేస్తుంది నాకు లిటరలీ. ఇంకోసారి ట్రెక్కు గిక్కు అంటే నా చెప్తా నేను కొట్టుకోవాలి. Pangarchula trek. Very good. It's killing us. Oh yeah, I'm unable to carry the bag only. Go. పంగచూల ఇది నార్మల్ ట్రెక్ కాదు, ఇది ఒక సమ్మిట్ ట్రెక్. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది అడ్వెంచర్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. దిస్ ట్రెక్ ఈస్ క్లోజ్ టు కౌరి పాస్ ట్రెక్. Mountains can't see from the Kauri Pass can be seen from Pangarchula and కొంచెం కౌరి పాస్ కన్నా ఎక్కువ అడ్వెంచర్ అయితే ఉండబోతుంది. Shabash! We were gaining around 4,000 feet of altitude in one single day. That's insane. And గాలి చాలా థిన్నర్గా ఉంది. విత్ ఎవ్రీ స్టెప్ ఆక్సిజన్ డ్రాప్ అయిపోతుంది. అండ్ మా బ్యాగ్లో ఉండే ఓన్ వాటర్ బాటిల్ కూడా ఒక హెవీ డంబల్లా అనిపిస్తుంది. ఈవెన్ లిఫ్టింగ్ యువర్ లెగ్ బికమ్స్ అన్ ఎమోషనల్ డెసిషన్. లిటరలీ చేతుకున్న వేళ్ళన్నీ కూడా గడ్డగట్టుకుపోయినాయి. అండ్ ఆ కోల్డ్ వెదర్కి రన్నింగ్ నోస్, జస్ట్ ఇమాజిన్, ఆ రన్నింగ్ నోస్ చాలా హర్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కొంచెం మాట్లాడడం కూడా చాలా డిఫికల్ట్. అరే ఇప్పుడు ఎవడైనా ఏదైనా అడిగితే కొట్టేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది. ఎవ్రీ 10 minutesకి ఐ కెప్ట్ ఆస్కింగ్ మై సెల్ఫ్, వై డిడ్ ఐ చూస్ దిస్? ఎందుకురా నాకు ఇవన్నీ అవసరమా అనిపించింది. सनराइज तो बहुत बढ़िया है. Oh my God! वाह! ये साइड I like this. Yeah, it is. Shabash.
and the most brutal, most aggressive. మా కోసం ఎర్లీ మార్నింగ్ 5:58 AM ఆకాశం పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. ఆ క్లౌడ్స్, ఆ షేడ్స్, ఆ హిమాలయస్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మ్యాజికల్. हर 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 गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मोरया. जय जय वीर बजरंगे महादेव. పంగచుల సమిట్ అప్పుడు ఈ సెక్షన్ని నేను అసలు మర్చిపోలేను. అండ్ ఎంటైర్ మౌంటైన్ మొత్తం చిన్న చిన్న బుషెస్ అండ్ ఎర్లీ మార్నింగ్ కదా మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అండ్ ఈ ట్రైల్లో దారి ఎక్కడ లేదు, కొంచెం ఇటైతే పడిపోతాం మనం, చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ ఒక చిన్న బుషెస్ మా ఎంటైర్ బాడీ వెయిట్ని మోస్తుంది. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ నడిచేటప్పుడు చాలా భయం కూడా వేసింది. ఇక్కడ కనిపించడానికి ఇంత ఈజీగా ఉంది కానీ రియాలిటీ మాత్రం చాలా కష్టంగా ఉంది. అండ్ బ్యాక్ టు ది నార్మల్ ట్రైల్. Oh my god, oh it's very बहुत डिफिकल्टी ट्रैक पांगरचूला. हर हर महादेव का नाम लेते हुए ये देखो, ये इतनी बढ़िया बढ़िया पीके आपको ये सनराइज यहाँ पे नाइस. बहुत खतरे का भी डर है यहाँ. पाँव फिसल गया तो नीचे देखेंगे वो भैंस क्या. ओके हाय हाय ये देखो नाइस. ओह दिस देखो हमारी टीम अभी पांगरचूला के लिए और हमारे ट्रैक लीडर मिस्टर आशीष भाई, आपका बहुत बहुत धन्यवाद. और अब चलते हो आगे. तो बहुत थकान भी लग चुकी है हमको, क्या करें भैया. हर हर महादेव. A snow-covered summit in the Garhwal Himalayas of Uttarakhand, altitude of 15,069 feet. Unlike other treks, this one gives you something like mountaineering feeling. ఎందుకంటే సమ్మిట్ డే అంత కష్టంగా ఉండబోతుంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది కౌరి పాస్ ట్రైల్ బట్ స్టాండ్స్ అవుట్ యాజ్ ఎ టెక్నికల్, థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ హై ఆల్టిట్యూడ్ క్లైంబ్. You get 360 degrees views of majestic peaks like Nanda Devi, Hathi Parbat, Gori Parbat, Dronagiri, Chaukamba, Nilkant. It's like the entire Garhwal range claps for you when you reach the top. ये आ रही है ना भैया अभी जबरदस्त फोटोज वीडियोस. वाह ओके सभी लोग ऑल गुड. Beautiful mountains at the background. All good. Yes. All good. Doggy. Nice. Doggy hi. Right side first, then left side. Okay. First right side. right, Yeah. okay. 3, Three, 2, 1. 1, go. Jiya jiya re jiya re jiya re jiya re jiya re. చలి రే చలి రే. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క చరిత్రే ఉంది. అండ్ ట్రస్ట్ మీ, టెక్స్ట్ బుక్లో ఎప్పుడో స్కూల్లో చదివిన ఈ హిమాలయస్ని నా రియల్ ఐస్తో చూస్తానని అస్సలు అనుకోలేదు లైఫ్లో.
ఒక్కసారి హిమాలయస్కి మీరు ఎడిక్ట్ అయ్యి అలవాటు పడ్డారు అని అంటే మీకు ఏ ప్లేస్ ఇంట్రెస్టింగ్గా అస్సలు అనిపించదు. అండ్ ఎదురుగా కనిపిస్తున్న ఈ రాళ్ళను దాటుకుని ఆ కొండ ఎక్కాలి. Hey, what? Your eyes looking red. Yeah, I'm not feeling well. I have lower back pain. Hi. నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్సా అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్కి పంగచులా పీక్ ట్రెక్ చేయమని అంటాను. ఎందుకంటే ఈ ట్రెక్ తర్వాత మీ లైఫ్లో ఉండే ప్రతి కష్టం మీకు చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రాళ్ళల్లో ఆ ఇంక్లైన్ పార్ట్లో ఒక్క అడుగు వేయడానికి పడిన కష్టం ఉంటుంది కదా, ఈ హిమాలయస్కి మాత్రమే తెలుసు. Oh my God. Nice. Still left. अब जा रहे ऊपर? Yes, bro. నో ఎనర్జీ ఎట్ ఆల్. ఏ ట్రెక్కర్కి బాడీలో ఎనర్జీ లేదు. బ్రీత్ తీసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ₹1,00,00,000 ఇచ్చినా మీ సామాన్లు ఎవరు మోయడానికి కూడా రెడీగా ఉండరు. బికాజ్ ఇక్కడ ఒక స్టెప్ వేయడమే అంత కష్టంగా ఉంది. అండ్ పైన సూర్యుడున్న ఈ రాక్స్ మీద స్నో చూడండి ఎంత చల్లగా ఉంది అని అంటే, అండ్ ఇన్ని రాళ్ళని దాటాలని తలుచుకున్న ఆ ఇంక్లైన్ పార్ట్ని చూసిన ఏడుపు వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఇంత అందమైన వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. తప్పదు, నడవాలి అని గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం. Very good guys. यहाँ से स्टार्ट करेगा. All good. Good guys, good. Shabash, good. Keep up. चलो शाबाश. चलो आ जाओ. गुड. Shiva the beast. Oh my God. అసలైన కష్టం ఇక్కడే మొదలవుతుంది. ద లాస్ట్ 1 kilometer బిఫోర్ ది సమ్మిట్ ఒక నరకంలాగా ఉంటుంది. దెర్ ఈస్ ఎ ప్యాచ్ విత్ లూజ్ స్నో, నో గ్రిప్, నో డిఫైన్డ్ ట్రైల్. లిటరలీ అసలు ఎనర్జీయే లేదు. ఒక్కొక్క అడుగు చాలా కష్టంగా అనిపిస్తుంది. వీ లిటరలీ క్లైంబ్డ్ యూజింగ్ అవర్ హ్యాండ్స్, పుషింగ్ ఫ్రమ్ రాక్స్, స్లిప్పింగ్ అండ్ పాక్కుంటూ వెళ్ళిపోతున్నాం. ద ఇంక్లైన్ వాజ్ బ్రూటల్. నేను అసలు ఆ మాటల్లో చెప్పలేను. ఆల్మోస్ట్ వర్టికల్ ఇన్ సమ్ పార్ట్స్. నో ఎనర్జీ, నో ఆక్సిజన్, జస్ట్ డిటర్మినేషన్. ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ ట్రెక్ చేయాలంటే డెఫినెట్లీ మెంటల్ ఫిట్నెస్ చాలా కావాలి. ఎందుకంటే ఒక 1000 సార్లు మీ మైండ్ చెప్తూనే ఉంటుంది గివ్ అప్ ఇచ్చే నీ వల్ల కాదని. సమిట్ కనిపిస్తున్నా కూడా. शाबाश. Come. Few more steps to go. Devra. Good. ఏమేం గో త్రూ అయ్యామో, ఏమేమి చూసామో అవన్నీ పక్కన పెట్టేస్తే ఎట్ 8:30 AM I touched the summit of Pangachula. I didn't shout, I didn't dance,
ఐ జస్ట్ సాట్ అండ్ క్రైడ్. ఎందుకంటే నాకు కూడా తెలీదు. అలా లోపల నుంచి వచ్చేసింది బాధ. బికాస్ ఐ హ్యాడ్ నథింగ్ లెఫ్ట్ ఇన్ మీ. నో థాట్స్, నో ఎమోషన్స్, జస్ట్ స్టిల్నెస్. దట్స్ ది పవర్ ఆఫ్ దిస్ Pangachula peak. It breaks you and then it gives you peace. With a lot of emotions, I completed the Pangachula trek. I'm so happy and look at the view, guys. I can't even express నాకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది. లిటరలీ కొద్దిసేపు వెయిట్ చేసా, దాని తర్వాత ఐమ్ టేకింగ్ దిస్ వీడియో. అసలు ఇంపాసిబుల్ అనుకున్నా. ఐ డోంట్ నో, ఫైనలీ ఇది చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ హిమాలయాస్, ఐ లవ్ యూ. थैंक यू ब्रो, कंग्रेचुलेशंस. फर्स्ट टाइम ना किया अभी? मैं अपना फर्स्ट टाइम. कंग्रेचुलेशंस. बहुत बढ़िया. ये खूबसूरत नज़ारा यहाँ पे. आसमान भी बहुत ही सुंदर. और आप लोगों ने हौसलों की उड़ान फाइनली पहुँच चुके हैं. तो बहुत बहुत बढ़िया. कांग्रेचुलेशंस ब्रो. ये और हमने कर दिया पांगरचूला समेत. बढ़िया, गुड. आपने बहुत हिम्मत दी हम लोगों के लिए. आपने हम हिम्मत दी. कांग्रेचुलेशंस ब्रो. गुड, नाइस, बढ़िया, वेरी गुड. तेरे क्वारी पांगरचूला ट्रैक समेत. तो सबसे लास्ट दिख रहा है आपको मैक्टोली? कहाँ पर? वो छोटा सा? हाँ, पीछे पीछे. वो बादलों के पीछे? फिर ऐसे ये रीजन वाले नहीं है वो बादलों के पीछे ना? हाँ, फिर ये ऊपर आ जाएंगे आप मृगथुनी. फिर आ जाएगा त्रिशूली 2, त्रिशूली 1. ठीक है, ये सामने वाला नंदा घुंगटी, ये आपका रोटी शटल. ये बड़ा वाला कौन सा है? वो पीक जो एकड़ में है, बड़ा त्रिशूल. अच्छा, ये त्रिशूल है. हाँ, लास्ट वन इज बेथाटोली 1 and 2. ओके, ठीक है, ये आपका नंदा देवी, इसके राइट हैंड साइड में आपका सुनंदा. दोनों साथ में ना, जो ये सामने सामने ऐसे करके गए. ओ नंदा देवी. ये नंदा देवी. ठीक है, ये हो गया आपका बुग्याल के कोटी रेंज. अच्छा, बुग्याल है ये. ठीक है, लास्ट वन आपका फर्स्ट वन दिख रहा है आपका. ये हो गया ऋषिकोट. अच्छा, सबसे फास्ट. उसके पीछे आपका कालंका 1 and 2. ओके, ठीक है, इधर ये एम शेप दिख रहा है आपको, आगे बादल जिसके ऊपर. ठीक हाँ, पीछे हनुमान पीक. हनुमान पीक. जय बजरंगबली. हाँ, ठीक है, उसके पीछे चैंग बैंग 1 and 2. ओके, ठीक है, ये द्रोणागिरी. द्रोणागिरी सबसे टॉप. ठीक है, ये हो गया आपका त्रिशूली वेस्ट, द्रोणागिरी के लेफ्ट हैंड साइड में. ये हो गया गरुड़ पीक. अब ये जो यहाँ ये रेंज आएगा, ये आगे आपका सोन घांगरा. घांगरा. और जो वैली दिख रही है, ये वैली, ये हो गया आपकी नीति वैली. अच्छा, यही नीति वैली है. हाँ, ओके. खंबा पे आ जाओ आप. यह चौखम्बा. ठीक है, चौखम्बा के जस्ट लेफ्ट हैंड साइड आ जाएंगे तो हमारा ये पीक है. कौन सा? केदारनाथ मेन. जो डाउन साइड ये हिल है, बस वो है आपका रुद्रनाथ. रुद्रनाथ. ओके, वो इधर है पनार बुग्याल. वो जो हल्का सा घूमा हुआ है. हाँ, वो पनार बुग्याल रुद्रनाथ. पनार उसके बुग्याल. पीछे दिख रहा है आपको. 2 पहाड़ियां हैं. हाँ, एक पीछे, एक आगे. ना जिसके ऊपर बादल लगे हैं, वो क्या आपका चोपता चंद्रशिला. चोपटा चंद्रशिला कौन सा वाला? सामने बादलों के नीचे वाला. बादलों के सबसे लेफ्ट हैंड लास्ट साइड वाला में. बादलों के नीचे. हाँ, वो है चंद्रशिला. अच्छा, ठीक है, ये हो गया आपका कल्पेश्वर वैली. कांग्रेचुलेशन. मैं पूरे टीम को बहुत बहुत बधाइयाँ हो. आपने पांगरचूला ट्रैक किया. ये फिर भी काफ़ी डिफिकल्टी ट्रैक लगा सभी लोगों को, पर सबने बहुत हौसले की उड़ान. पूरी टीम हमारी यहाँ पर आई है. पूरी टीम यहाँ पर आई बहुत है. बहादुर बहुत टीम है लोगों अपनी. ने हिम्मत रखी. ये शेर क्या महाशेर हैं ये. फोन वगैरह करना है घर पे, यहाँ पे पूरे टावर आते हैं. एयरटेल, वोडाफोन, जियो, BSNL, टाटा सभी यहाँ पे उपलब्ध है पांगरचूला ट्रैक पे. बहुत बहुत धन्यवाद. थैंक यू पूरा ग्रुप ट्रैक. थैंक यू. మీరు ఈ వీడియోలో చూసిన అన్ని వ్యూస్ కూడా జస్ట్ 1%. ఎందుకంటే మిగతా 99% రికార్డ్ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే అలాంటి డిఫికల్ట్ ఛాలెంజింగ్ సమ్మిట్లో మనం నడవడమే కష్టం అంటే ఇంకా వ్లాగ్స్, ఫొటోస్ అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నాట్ ఆల్ ది మౌంటైన్స్ ఆర్ మెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్, సమ్ ఆర్ మెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. Pangachula is not a photo spot. It's a spiritual journey, one that teaches you patience, pain, silence, and self-belief. If you're ready to meet the rawest version of yourself, then Pangachula is waiting for you.
And trust me, it's not about standing on the top, it's about becoming the kind of person who could. If this story moved you, share it. If you're planning for Pangachula, prepare well. And if you have done it already, you know what I mean. I am Amala, and this is my Pangachula story from the mountains. Until next time, keep climbing.